నీకింకా పెళ్లి కాలేదా? సేమ్ పించ్. నాకు కూడా కాలేదు. మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి, నేను చేయాలనుకున్నది చేస్తా. ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి మా మహిళా మండలి వాళ్ళకి, టీవీ వాళ్ళకి, స్కూల్ వాళ్ళకి చెప్పేశారు. మీ పర్సనాలిటీ, మీ సిన్సియారిటీ చూశాక మిమ్మల్ని మా స్కూల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అపాయింట్ చేయాలనుకుంటున్నాం. మీ నెల జీతం 25,000. ఏంట్రా, దసరా వేసవా సరదా వేసవా? రెండు కాదు, చిట్టి స్కూల్లో నాకు సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ వచ్చింది. ఏంట్రా నానా, పోలీసు ఉద్యోగం వచ్చిందా? ఒరే నానా, ఈ ఉద్యోగమైనా కాస్త కుదురుగా చేయరా. జీతం తక్కువైనా పై రాబడి బాగుంటుంది. 2 ఏళ్లు ఎడా పెడా సంపాదించేసి లైఫ్ లో సెటిల్ అయిపో, ఆ తర్వాత మాని. నువ్వు కాస్త ఆపుతావా? నీ వాలకం చూస్తుంటే వాడికి వేర తిలకందిద్ది దావుద్ ఇబ్రహీంను పట్టుకోమని పాకిస్తాన్ కి ప్రయాణం కట్టించేలా ఉన్నావు. వాడికి మన చిట్టి స్కూల్లో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారట. అంటే పోలీసు ఉద్యోగం కన్నా పెద్దదా? నీ పోలీసు ఉద్యోగం పోయిలో పెట్ట. అబ్బా నువ్వు ఉండు నాన్న. పిల్లల్ని ఎవ్వరు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోకుండా చూసుకునే ఉద్యోగం ఇచ్చారు. పిల్లలు ఎత్తుపోయేలా ఉండే మీకు ఈ ఉద్యోగం ఎవరు ఇచ్చారండి? బొద్దు లేకున్నాను. నోరు మీరా, దొంగ కోళ్లు పట్టుకుని గుడ్లు ఎత్తుకుపోయేవాడిలాగా ఉంటావు. నిన్ను నమ్మి మేము ఇంట్లో పనికి పెట్టుకోలే, ఇది కూడా అంతే. అంటే పెద్దబాబు బూచోడ్లాగా ఉంటారని మీరు ఒప్పుకున్నట్టే కదా? జీతం ఎంత వస్తుందిరా? కటింగ్లన్నీ పోని 25,000 వస్తుంది. ఈ ఉద్యోగమైనా బాగా చేసుకుని ఓ ఇంటివాడు బాబు. అలాగే అవుతాను. ఇదిగో మీకు ముందే చెప్తున్నాను, నేను డ్యూటీలో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్. నాకెవ్వరైనా ఒకటే, మీరు అనవసరంగా స్కూల్కి వచ్చి గొడవ చేశారనుకో సహించేది లేదు, లాఠీ చార్జ్ చేసి పారేస్తాను. నీకు ఉద్యోగం ఇచ్చింది నా నోరు మోయించడానికి అన్నమాట. నేను భారతీయుల్లో పెద్ద కమలం హసన్ని. నా నోరు లంచాలతో ఎవడూ మోయించలేడు. నాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అసలే ఒంటూపిరిగాడివి, మరీ ఆవేశపడిపోమాక. నీ మంచి కోరు చెప్తున్నాను. ఒక్క వినాయకరావు పోతే 1000 మంది వినాయకరావులు పుట్టుకొస్తారు, ఇంకా పుడుతూనే ఉంటారు. ఒక్కడితోనే వేగలేకపోతుంటే 1000 మంది అంట. భూమికి భారం కాకపోతే పావుల ఉపయోగమైనా ఉందా? ఈ విషయంలో నా కొడుకుని ఏకీభవిస్తున్నాను. నీ ఉద్యమాల కన్నా వాడి ఉద్యోగమే నాకు గొప్పది. ఒరే, ఇప్పుడే ఫోన్ చేసి మా మహిళా మండలం వాళ్ళందరికీ చెప్పేస్తా, ప్రోగ్రామ్ క్యాన్సిల్. చిట్టి, నేను ఎలాంటి నీచ రాజకీయ స్వార్థ పనుల దగ్గర నేను ఉండను. నేను ఇప్పుడే వాకౌట్ చేస్తున్నాను. క్లబ్కు పోయి మందు కొట్టి ప్యాక్ ఆడడానికి ఇది ఒక శాఖ. చాకు తీసుకుని పొడిచి పారేస్తాను. నోరు మూసుకొని లోపలికి పోండి. వెళతాను. నువ్వంత ప్రేమగా చెబుతుంటే నేనెందుకు కాదంటారు? వెళతాను. ఏరా పెద్దోడా, నీకు ఆ ఉద్యోగం మా గోల భరించలేకే ఇచ్చారా? చిచిచి, ఆ కరెస్పాండెంట్ నన్ను చూసి ఇంప్రెస్ అయి ఇచ్చింది. తను చాలా మంచిది. ఎవరా అమ్మాయి? తన పేరు అజిత, కేరళ కుట్టి. చాలా అందంగా ఉంటుంది. నేనంటే తనకి చాలా ఇష్టం. తనన్నా నాకు అంతే ఇష్టం. అలాగా? అవునా? ఆవిడ వయసు ఎంత ఉంటుంది అత్తయ్య? వయసు ఎంత ఉంటుందో తెలియదు గాని ఒకరి మనసులో ఒకరున్నారు అని మాత్రం చెప్పాడు. అయితే ఒకసారి మన స్కూల్కి వెళ్ళి ఆవిడ ఎలా ఉంటుందో ఎటువంటిదో ఎంక్వైరీ చేద్దాం. వీడు అక్కడే గస్తీలు తిరుగుతూ ఉంటాడు కదమ్మా, మనల్ని చూస్తే కుస్తీకి వస్తాడో ఏంటో. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, పదండి అత్తయ్య. కాస్త ఏజ్ బారుగా ముదురుగా అనిపించడం లేదు. బావగారు ఏమన్నా బాలకుమారుడా ఏంటి?
ఇంతోటి ముద్దుగుమ్మ కోసమేనా వాడంతలా మురిసిపోతున్నాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి పాచిపోయినన్నం కూడా పరమాణంలాగే అనిపిస్తుంది. బావగారి వయసు వాళ్ళకి పెళ్లి చేయాలంటే విడోలు విడాకులు తీసుకున్న వాళ్ళు దొరుకుతారు. మన అదృష్టం బాగుండి ఫ్రెష్ లేడీ దొరికింది. అందంగా లేదని మందంగా ఉందని వంకలు పెట్టకుండా ఇద్దరికి సంకళ్ళు వేసేయటం బెటర్. సరేలే, ఏం చేద్దాం, సాగకపోతే సర్దుకుపోవడమే. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? పుట్టినరోజు చేసినట్టు ప్రతి సంవత్సరం పెళ్లి చేస్తారా ఏంటి? నా ఉద్దేశం ఈసారికి అంటే ఈ జన్మకి అని. ఓ, పెళ్లి చూపులకొచ్చిన పేరెంటాల్లా ఆ గుసగుసలేంటి? కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడానికి ఇదేం క్లబ్ కాదు, కరెస్పాండెంట్ రూము. విసిగించకుండా విషయం ఏమిటో చెప్పండి. మా బాబుని స్కూల్లో చేర్పిద్దామని వచ్చాము. మీరు బాబంటున్నారు, ఆవిడ మనవరాలంటున్నారు. ఇంతకీ అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి. అత్తయ్య, మీరు కాసేపు కామ్గా ఉంటారా? నేను మాట్లాడుతున్నాను కదా. మాట్లాడు. మా బాబుకి మీ స్కూల్లో సీట్ కావాలండి. ఓకే, ఏ క్లాస్? మాట వరుసకి 3వ క్లాస్ అనుకోండి. అనుకోవడం ఏమిటి? అంటే మీరు టెస్ట్ పెట్టి మా బాబుని ఏ క్లాస్ లో చేర్చుకోవచ్చు చెప్తారు కదా. మేము 3rd క్లాస్ అంటే మీరు 2nd క్లాస్ అనొచ్చు కదా. ఆఫ్ కోర్స్. ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివాడు? అంటే మేము నార్త్ నుండి ట్రాన్స్ఫర్ వచ్చామండి, ముజాఫర్పూర్ అని. జీహా. ఓకే. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అది మా వాళ్ళు చెప్పారా? లేదండి, డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చాం. హాజీ. ఇప్పుడు ఈ బిల్డింగ్ పాతదైపోయింది. దీన్ని పడగొట్టి కొత్తదొకటి కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి గాను బిల్డింగ్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మాస్టారు రహస్యంగా రమ్మని పిలిచారు? వాళ్ళు వినాయకరావు భార్య కోడలు. మీరిప్పటిదాకా చెప్పినవన్నీ రికార్డ్ చేశారో ఏమో చూసుకోండి. ఇదంతా ముసలోడు ప్లాన్ చేసి చేయిస్తున్నాడేమో నా అనుమానం. అజిత గారు లీవ్ పెట్టారని ఇవాళ ఇన్ఛార్జ్ గా నన్ను వేశారు. ఇదేదో నా పీకకి చుట్టుకునేటట్టుంది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేకపోతే అజిత గారు చైర్మన్ గారు మిమ్మల్ని తప్పుపడతారో ఏమో. థ్యాంక్స్ అండి, మీరు చెప్పకపోతే ఏదేదో వాగేసేదాన్ని. ఇప్పటికే చాలా వాగేశాను. రికార్డ్ చేశారో ఏంటో, కర్మ. టేక్ కేర్. మీరు వినాయకరావు తాలూకానా? ఎస్ మేడం. వీళ్ళని తీసుకువెళ్లి మొత్తం చెక్ చేయించు. అస్సలు వదలొద్దు. సెక్యూరిటీ ఆఫీసర్ ఇంకా రాలేదండి. ఎవరన్నా లేడీస్ తో చేయించు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? దిస్ ఇస్ టూ మచ్. గెట్ లాస్ట్. టైం 9 అవుతోంది, ఆకలి వస్తుంది. అవమానంతో రగిలిపోయే వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు. అబ్బా, ఆకలిస్తుంది మీకు కదండి, మాకు. అంటే ఏమిటండి మీ ఉద్దేశం? నా అవమానం మీ అవమానం కాదా? అలాంటప్పుడు మా ఆకలి నీ ఆకలి కాదా? అబ్బా, అలా చంద్రముఖిలో జ్యోతికిలా చూడకే. అలా తిరగడం వల్ల మోకాలు నిప్పులు తప్ప లాభం ఏమైనా ఉందా? ఇక్కడికి వచ్చి కూర్చో, దాని సంగతి రేపు చూద్దాం. అప్పటిదాకా నేను ఆగలేను. పెద్దోడు రాగానే విషయం తేల్చేయాలి. అదిగోండి వచ్చేసారు లేట్ సుబ్బారాయుడు అలియాస్ బంతి గారు. ఏంటి, ఏమైంది? చాలా అయింది. నీ అజిత పద్ధతి ఏం బాగలేదు. ఓ మంచి లేదు, ఓ మర్యాద లేదు.
ఆప్యాయంగా పలకరిద్దామని పోతే అవమానించి పంపింది. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అజితాన్ని కలవటం ఏంటి? ఎప్పుడు కలిసావు? ఎక్కడ కలిసావు? నేను రంగనాయకి ఆవిడ గారిని పలకరిద్దామని స్కూల్కి వెళ్ళాం. ఆవిడ గారు మర్యాద చూసి పులకరించిపోయాం. స్కూల్కి వెళ్ళారా? అత్త కోడలిద్దరు మారు వేషాల్లో వెళ్లి మారు ముఖాలు వేసుకొని తిరిగొచ్చారు. అక్కడ ఏం జరిగింది? దొంగలు దొరికితే పోలీసులు ఏం చేస్తారు? అదే చేశారు. కెమెరాలు మైక్లు ఏమన్నా ఉన్నాయేమో అని పైనుంచి కిందకి వెనక నుంచి ముందుకి చెక్ చేసి ఇంకోసారి ప్రక్కొస్తే మర్యాదగా ఉండదని చెక్ పెట్టి పంపించారు. జరిగిందాన్ని వెటకాలంలో ముంచి చెప్పక్కర్లేదు. వెటకారంగానే చెప్పాను కానీ ఎక్స్ట్రాలో ఏం చెప్పలేదు కదా. రేపు పేరెంట్స్ అసోసియేషన్ లో దీని గురించి మాట్లాడదామంటే మీ వాళ్ళు తప్పుడు పేర్లు ఎందుకు ఇచ్చారని వాళ్ళు నన్ను తప్పుపడతారు. అందుకే నేను ఈ విషయం మీద మౌనం పాటిస్తున్నాను. చేత కాకపోతే చేతులు కట్టుకొని కూర్చుంటారు మీరు. నేను అలా కాదు, తెగించైనా దాన్ని తాడో పేడో తేల్చేస్తాను. అవునా? ఏది ఏమైనా అజిత మన ఇంటికి కోడలుగా రావడానికి వీల్లేదంటే వీల్లేదు. అబ్బా మధ్యలో అజిత ఏం చేసింది? ఏం చేసిందా? పోలీసులకు పట్టివ్వలేదు అంతే. ఇంతకన్నా ఏం చేయాలి? ఇవాళ అజిత స్కూల్కే రాలేదు. అవునరా పెద్దోడా, నువ్వు స్కూల్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు? మీరు కలిసింది ఇన్ఛార్జ్ కరెస్పాండెంట్ శ్యామల గారిని. శ్యామలో కోమలో, ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. మేమిద్దరం స్కూల్ పని మీద బయటికి వెళ్ళాం. అవునా? ఏ థియేటర్ కి? మొహం పగిలిద్ది. అదే మొన్న నాన్న స్కూల్ కి వచ్చి గోల్ చేశారు కదా. ఇది గోల్ కాదు, ధర్నా. ఏదో ఒకట్లే. స్కూల్ గ్రౌండ్ ఉన్న బిల్డింగ్ కోసం తను, నేను, మా కమిటీ మెంబర్స్ అందరూ ఎదుగుతున్నాం. నిజమా? మా పోరాటం ఫలించిందనమాట. ఓ, ఆ సీట్ లో ఉన్న నంగనాచి అజిత కాదన్నమాట. మీ నాన్న మాట గౌరవించి స్కూల్ మానిపిస్తుందన్నమాట. అయితే మంచి అమ్మాయే. ఫస్ట్ క్లాస్. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, ఫోన్ చేద్దు గాని. ఏమండి, మీకు ఆకలిస్తుందన్నారుగా, మీకు గాని నా కడుపు నిండిపోయింది. నా కడుపు ఆకలితో ఎండిపోయింది. హలో మూర్తి గారు, మనం విజయం సాధించామండి. స్కూల్ మారుస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ విషయం మన వాళ్ళందరికి చెప్పండి. రేపు క్లబ్ లో పార్టీ చేసుకుందాం. అది ఏంటి ఈ మధ్య కనబడ్డం లేదు? మరి నల్లపోసైపోయా? అలాంటిదేం లేదు, నువ్వే కదా కాస్త జాగ్రత్తగా ఉన్నావు. అది మీ నాన్నగారికి స్కూల్ కి రాజీ కుదరక ముందు. ఇప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, ఇంకా మన మీద కంప్లైంట్ చేసేదెవరు? ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయింది. ప్రాబ్లమా? మా అన్నయ్య మీ స్కూల్లో జాబ్ చేస్తున్నాడు కదా, మనం కలవడం వాడు ఎక్కడ చూస్తాడో అని భయంగా ఉంది. అంత భయపడేవాడివి ఇప్పుడెలా వచ్చావు? వాడు స్కూల్ కి లేట్ గా వెళ్తాను అన్నాడు. సరే అయితే ఐస్ క్రీమ్ పార్లర్ లో కూర్చొని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం పద. అమ్మోయ్, ఐస్ క్రీమ్ పార్లరా? అక్కడ బ్లాక్ మెయిలర్స్ ఉంటారు. వాట్? నథింగ్ నథింగ్. ఎక్కడ వెళ్దామో ఏంటనేది నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే, నేను వెళ్తాను, స్కూల్ కి టైం అవుతుంది. బాయ్, సీ యూ. హాయ్ అంకల్. ఏంటి టీచర్ కే గిఫ్ట్ తేలేదా? సరేండి, మీ పర్సనల్స్ అడిగి మీ ప్రైవసీని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. నేను చాక్లెట్ హౌస్ కి వెళ్తున్నా, నాకు డబ్బులు ఇవ్వండి. అది 500 రూపాయల నోట్రా? 100కి 200కి ఈ రోజుల్లో ఏమొస్తా అంకల్. బాయ్. హలో, స్కూల్ బిల్డింగ్ మారుస్తున్నారట కదా. థ్యాంక్ యూ. ఎస్, స్కూల్ మారుస్తున్నారట కదా, మరీ దూరం అయితే పికప్ కి డ్రాపింగ్ కి దూరం అవుతుంది. ఈ లొకాలిటీలోనే చూడండి. ఎస్, అజిత స్పీకింగ్. కొత్త ప్లేస్ కి వెళ్ళాలంటే ఎక్కడికో ఎందుకండి, మా ప్లేసే ఉంది. ఈవినింగ్ ఒకసారి వచ్చి చూడండి. ఎస్, అజిత హియర్. ఎక్కడ పడితే అక్కడికి స్కూల్ మార్చేస్తారా? అంతా మీ ఇష్టమేనా? పేరెంట్స్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదా మీకు?
టెల్ మీ. కొత్త ప్రెమిసెస్ కొత్త ప్లే గ్రౌండ్ అనే సాకుతో ఎక్కువ ఫీజులు గుంజితే సహించేది లేదు. కన్స్యూమర్ కోర్టుకి వెళ్తాను, అవసరం అయితే హైకోర్టుకి, ఇంకా అవసరం అనుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్ళడానికి కూడా వెనకాడను. అమ్మా, చైర్మన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. స్కూల్ మారుస్తున్నారని రూమర్ ఎలా పుట్టింది? నాకు పొద్దుటి నుంచి ఒకటే ఫోన్ కాల్స్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు సార్. వరుస పెట్టి నాకు కూడా ఒకటే ఫోన్లు. కనుకోమ్మా, మన స్టాఫ్ లోనే ఎవరో ఉండుంటారన్న అనుమానం. అలాగే సార్. టేక్ కేర్. దేనికి? మంచి బిల్డింగ్ కి స్కూలును మారుస్తున్నందుకు. మీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? స్వయానా మా అబ్బాయి చెప్పాడు. నిన్న మీ ఇద్దరు కలిసి కొన్ని బిల్డింగ్లు కూడా చూశారట కదా. ఓహో, ఆ మాట పట్టుకుని మీరు ఊరంతా ప్రచారం చేస్తున్నారా? ఊరంతా కాదమ్మా, జస్ట్ మా మెంబర్స్ కి మాత్రమే చెప్తున్నాను. రేపు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ కూడా ఇవ్వబోతున్నాను. ఆందోళన చేస్తే అందుకోలేనిదేదీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనే హెడ్డింగ్ తో ఎల్లుండి మార్నింగ్ పేపర్ లో వస్తుంది. చూడండి, ఇంకా ఏది ఫైనలైజ్ చేయలేదు. ఈ లోపు మీరు తొందరపడి అనవసరంగా అనౌన్స్ చేయకండి. మా మీద ప్రెషర్ వస్తుంది. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. రాయుడు గారిని ఒకసారి రమ్మను. ఓకే మేడం. హాయ్, గుడ్ మార్నింగ్. సారీ, ఇట్స్ బ్యాడ్ మార్నింగ్. సారీ, ఇవాళ కొంచెం లేట్ అయింది. నువ్వు లేటుగా వస్తే ఎవరికి కావాలి? లేటెస్ట్ గా వస్తే ఎవరికి కావాలి? మనిద్దరం కలిసి తిరుగుతున్నట్టు మీ ఇంట్లో చెప్పావా? ఏమైంది? నా తలకాయ అయింది, నా సార్థమైంది, నా పిండాకుడు కూడా అయింది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నిన్న మా అమ్మ స్కూల్కి వచ్చింది, మనిద్దరం లేమేంటి అని అడిగింది. సినిమాకి వెళ్ళామని చెప్తే బాగోదని కొత్త బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళామని చెప్పాను. ఆవిడ గారు అనుమానంతో అడగడం, అవసరం కోసం నువ్వు అబద్ధం చెప్పడం బాగుంది, చాలా బాగుంది. అంటే అది అసలు ఆవిడెవరు నా గురించి ఆరాలు తీయడానికి? నా కన్న తల్లా లేక కమిటీ చైర్మనా? నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. అంటే పెళ్లి కాకుండానే నీతో సినిమాలకి షికార్లకి తిరుగుతున్నానని చెప్పి నువ్వు పరువు తీసావు. అజిత, అది యు ఆర్ డిస్మిస్డ్. నిన్ను ఉద్యోగాలు వచ్చి పీకేస్తున్నా. గెట్ అవుట్. మేడం, స్కూల్ మారుస్తారంట, నిజమేనా? హలో, ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఇవాళ ఆటోలు స్ట్రైక్. స్కూల్ నుంచి ఇంటికి డ్రాప్ చేస్తామేమోనని కాల్ చేశాను. ప్లీజ్. నో ప్రాబ్లం, కానీ నేను స్కూల్ దగ్గరికి వస్తే బాగోదు. నువ్వు ఆ పక్క వీధికి వచ్చి ఉండు. రంగా, నేను బయటకు వెళ్ళొస్తా. ఓకే, షుగర్ అయిపోయింది. వచ్చేటప్పుడు 5 కిలోస్ పట్రా. బయటకు వెళ్తున్నానంటే చాలు, అట్టని గుర్తొస్తాయి. వింటున్నావా? కళ్ళు కనబట్లేదురా నీకు? ఈ రోజు ఆటో వాళ్ళు రాలేదు. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? సారీ, నాకు అర్జెంట్ పని ఉంది. ఏం పని? మా టీచర్ ని కలవటమేగా. అవన్నీ ఎప్పుడైనా కలవచ్చు. ముందు నన్ను డ్రాప్ చేయండి అంకల్. ఏరా, పని ఉందని చెప్తే అర్థం కదా? ఏంటి నోళ్ళేస్తుంది? ఎక్స్ట్రా చేస్తే చెయ్యి కూడా లేస్తుంది. చెప్పా. హాయ్, సారీ లేట్ అయిందా? నేను ఇప్పుడే వచ్చాను. బైక్ తెచ్చావేంటి? కార్ ఏమైంది? కార్ సర్వీసింగ్ ఇచ్చాను.
సరే కమన్. హలో హలో ఆంటీ, నా పేరు చరణ్. నేను మీ చిట్టి క్లాస్మేట్ ని. మటాష్. ఇదేంటి యూనిఫామ్ మారిపోయింది? స్కూల్ యూనిఫామే కాదు, స్కూల్ కూడా మారిపోయింది. ఇదేంటి? నా కొడుకుని ఉద్యోగంలోంచి తీసేసిన ఆ స్కూల్లో నా మనవరాల్ని ఎలా చదివిస్తాన్రా? దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది. మన మాట పట్టించుకున్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి? నా ఓటు కూడా కోడలకే. అవును, నా ఓటు కూడా. అవును, నా ఓటు కూడా. నా ఓటు కూడా. మార్కులు బాగానే వస్తున్నప్పుడు స్కూల్ మార్చడం దేనికి? దాని మార్కులు బాగానే వస్తున్నాయి, కానీ వాళ్ళ నాన్న మార్కులే బొత్తిగా బాగోలేదు. అన్ని సున్నాలే.